స్టేజ్ డిజైన్ కానీ పైన సీలింగ్ డిజైన్ కానీ ఎవరికైతే ఆలోచన వచ్చిందో ఎవరైతే రెడీ చేశారో ఇదే స్టేజ్ మీద సన్మానం చేయొచ్చు. వెల్కమ్ టు ట్రావెల్ ఇన్ క్రైస్ట్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ప్రజెంట్ నేను గుంటూరులో ఉన్నానండి. కంకరగుట్ట బ్రిడ్జ్ అంటే అది దీని పేరు. ఈ చర్చిలో మ్యూజిక్ ప్లే చేయడానికి వచ్చామండి. అయితే గుంటూరులో కృపా మినిస్ట్రీస్ ఉంది కదా అని చూద్దామని చూశాను. ఈ లోపు అక్కడ ప్రేయర్ జరుగుతుంది. ఇంకా వెంటనే ర్యాపిడో బుక్ చేసేసుకుని బయలుదేరుతున్నానండి. నేనున్న ప్లేస్ నుంచి చర్చికి 1.5 కిలోమీటర్ చూపించిందండి డిస్టెన్స్. ఇంకా వెళ్తున్నాను. మీకు చర్చి ఎంట్రన్స్ ఇదేనండి. కృపా మినిస్ట్రీస్ అని ఉంది. ఇక్కడ 15వ తారీఖు పెట్టారండి బ్యానర్. యాక్చువల్లీ నేను లేట్గా చూసాను పోస్ట్, అందుకే లేట్గా కూడా వచ్చాను. మీకు ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది కొంచెం దూరం. ఇది కరెక్ట్గా మిర్చి యార్డ్ పక్కనే ఉంటుందండి. లోపలికి వచ్చానండి. అబ్బా చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఎంట్రన్స్ నుంచి చూస్తుంటేనే అన్న ఎక్కడో కనిపిస్తున్నాడు, కానీ చాలా బాగుంది ఇది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం అండి ఈ చర్చికి. ఇది 2 ఎకరాల్లో కట్టారంటండి. చాలా బాగా కట్టారు. ఫస్ట్ అన్న హిందూస్ లో నుంచి వచ్చాడండి. చాలా కష్టపడ్డాడు. మీకు కనిపించేదంతా మిర్చి యార్డ్ అండి. దీని పక్కన కూడా కొంచెం స్థలం ఉంది. మీటింగ్స్ అప్పుడు అక్కడ కూర్చుంటారంట. ఇది ఫస్ట్ 2000 రోడ్డు పక్కన టెంట్ వేసి ప్రారంభించారంటండి. తర్వాత 2006కి ఒక 600 మంది దాకా వచ్చారంటండి. అప్పటి నుంచి ఈ సంఘాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ చాలా వరకు అందరూ మన యేసన్న మినిస్టర్స్ లాగా అందరూ వైట్ అండ్ వైట్ వేసుకుంటా ఉంటారండి. ఈరోజు ఆగస్టు 15 కాబట్టి మీకు ఎక్కడ చూసినా కొంచెం జెండాలు అవి పెట్టేసి డిజైన్స్ కనిపిస్తున్నాయండి. చాలా బాగుంది చూడడానికి కూడా. అన్న మాత్రం దేశం అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఎందుకంటే దేశం కొరకు ప్రార్థన అని చెప్పేసి పక్కన కూడా పెద్ద బ్యానర్ ఉందండి. ఉండడానికి పైన రేకులు ఉన్నాయి కానీ అంత వేడేం లేదండి. పెద్ద పెద్ద ఫ్యాన్లు మాత్రం డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇందాక నేను దూరాన్ని కూర్చున్నాను, ఇప్పుడు దగ్గరికి వచ్చి చూద్దామని చెప్పేసి దగ్గరికి వచ్చి కూర్చున్నానండి. ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ స్టేజ్ అండ్ ఆ డిజైన్ చాలా బాగుందండి. అసలు చూడడానికి మాత్రం ఇంత షాపలు వేసారండి. ఇక్కడేమో మ్యూజిక్ వాళ్ళు కూర్చుంటారంట. ఇంత పెద్ద సంఘాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు. అండ్ అన్నను కూడా చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను. ఈయన ప్రసంగాలు నాకు అండ్ మా అమ్మకు కూడా చాలా ఇష్టం. అండ్ ఈ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అన్న రాసిన సాంగ్ ఒకటి మాత్రం, అది విననోళ్ళు అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి. ఆ పాట అంత ఆదరణ ఇచ్చిన పాట, అంత ఫేమస్ అయిపోయిన పాట. మీరు సుఖం అంటే శరీరానికి కాదు సుఖం. దేనికి రావాలి సుఖం? పాపము నుండి విడుదల పొందిన వాటికి ఎక్కడ సుఖం వస్తుంది? మనస్సులో. ఏదేం తోటలో ఉన్నాం అన్నాడు కానీ అన్నాయి పొద్దున్నే లేచి పనికి వెళ్ళకుండా మనకు జరిగిద్దా? మన పనులకు మనం వెళ్తేనే కదా జరిగిద్ది. యేసు ప్రభు వారైనా ఆయన నమ్ముకున్నా కానీ మరి మనకేం వస్తుంది? పొద్దున్న లేచి ఎవరి పనికి వాళ్ళు వెళ్ళాలి, ఎవరి ఉద్యోగానికి వాళ్ళు వెళ్ళాలి. సుఖం అంటే మన బతుకులకి ఆడి నుంచి వస్తాయి సుఖం. అన్న మాత్రం వాక్యం చాలా బాగా చెప్పారండి, అర్థమైపోయినట్టు. ఇక్కడికి ఎంతమంది వస్తారో తెలియదు కానీ నేను వచ్చినప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఒక 500 మంది పైకైనా ఉన్నారండి. మీరు వెళ్తే మాత్రం స్టేజ్ దగ్గర కూర్చోబాకండి, వెనకాల కూర్చోండి. ఎందుకంటే స్టేజ్ దగ్గర కూర్చుంటే కొంచెం మాట అర్థం కావట్లేదు, రీసౌండ్ వస్తుంది. అదే మీరు వెనకాల కూర్చుంటే వాయిస్ క్లియర్గా ఉంటుంది. అంటే ఇది మీకు బయట పక్క అండి, చూడొచ్చు. అదే లోపల పెట్టారు కొట్టు, అదొకటి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే పిల్లలందరూ అక్కడికి వెళ్ళి అన్ని అక్కడే తెచ్చుకుంటున్నారు. ఏదేమైనా చర్చి మాత్రం చాలా బాగుంది. అన్నగా చాలా స్పీచ్ బాగుంది. ఒకసారైనా చూడాల్సిందే, ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను.